నిద్రలోకి వెళ్ళడానికి కూడా ఒక క్రమం ఉన్నది. అటు క్రమముగానే మనము నిద్రలోకి వెళ్ళగలుగుతాం. కొంతమంది చాలా ప్రయత్నం చేస్తేనే తప్ప నిద్రలోకి వెళ్ళలేదు, నిద్ర రాదు. అటువంటి వారు కొంత ప్రయత్నపూర్వకంగా కళ్ళు మూసుకొని వారు నిద్రపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే అప్రయత్నంగా నిద్రలోకి వెళ్ళినా, ప్రయత్నపూర్వకంగా నిద్రలోకి వెళ్ళినా దానికి ఒక క్రమం ఉన్నది. ఆ క్రమం యొక్క ఎరుక పొందడం కోసమే మేనబావ నిద్రకు ఉపక్రమించే ముందు తన యొక్క నామస్మరణతో నిద్రలోకి వెళ్ళమని తెలియజేశారు, ఒక సూచన ఇచ్చారు. ఆ నామంపై మనకు గల ఎరుకను పురస్కరించుకొని నిద్రలోకి వెళుతూ వెళ్ళే ముందు నిద్ర ఏ క్రమంగా వస్తుందో, ఏ క్రమం అనుసరించి మనం నిద్రలో ప్రవేశిస్తామో ఆ రహస్యం అంతా తెలియబడుతుంది. దీని కారణంగా శక్తివంతమైనటువంటి మేనబాబా వారి యొక్క దివ్య నామస్మరణ యొక్క ఎరుకలు, అదేవిధంగా నిద్ర నుండి మనం మేల్కొన్నప్పుడు కూడా ఒక క్రమం ఉన్నది. ఎంత గాఢ నిద్రలో ఉన్నప్పటికీ కూడా మనం మేల్కుంటూనే ఉంటున్నాం. ప్రతిరోజు ఎవరు లేకపోయినప్పటికీ కూడా మేల్కుంటూనే ఉన్నాం. ఆ మేల్కొనలో కూడా ఒక క్రమం ఉన్నది. ఆ క్రమం కూడా మనకి ఎప్పుడు ఎలా తెలుస్తుంది అంటే మేనబాబా వారి యొక్క నామంపై గల ఎరుక ఆ అనుభవాన్ని మనకిస్తుంది. గాఢ నిద్రలో ఏమి జరుగుతుందో, ఏ రహస్యం మెడబడి ఉన్నదో, ఒంటరిగా హాయిగా నిద్రపోతున్నటువంటి మనం ఎందుకు మేల్కుంటున్నామో, మేల్కోవలసినటువంటి అవసరం ఏమిటో, ఈ రహస్యములన్నీ కూడా మనకి తెలియబడుతుంది. ఇప్పుడు మేనబాబా యొక్క నామము యొక్క ఎరుకలో మనం ఉండగలిగినాం. ఈ అనుభవం కోసమే మేనబాబా ఒక పర్యాయం కాదు, అనేక పర్యాయములు తెలియజేశారు. మీరు పగలు ఎప్పుడైనా నామస్మరణ చేసుకుంటున్నాండి, నా నామాన్ని విడిచిపెట్టవద్దు. అదేవిధంగా రాత్రి మీరు పరుండే ముందు, నిద్రకు ఉపక్రమించే ముందు నా నామస్మరణ చేసుకుంటూ నిద్రలోకి వెళ్ళండి. అప్పుడు మీ యొక్క ఉనికి యొక్క రహస్యము మీ ఎరుకలో తెలియబడుతుంది అని చెప్తుండేవారు మేనబాబా. ఈ గాఢ నిద్ర విషయమై, గాఢ నిద్రలో ఏం జరుగుతుందో ఈ రహస్యం అంతా మనం ఇది వరలో చెప్పుకున్నాం. కొన్ని రోజులు కంటిన్యూగా అదే సబ్జెక్టు విచారణ చేస్తున్నాం. గాఢ నిద్రలో ఉపక్రమించిన తర్వాత ఇంద్రియములు వాటి వాటి పనుల నుండి ఉపసంహరింపబడుతున్నవి. కళ్ళు చూడడం లేదు, చెవి వినడం లేదు, వాక్ మాట్లాడడం లేదు. అదేవిధంగా
ఇది ఇవన్నీ ఎందుకోసము అని అంటే వేపవానుభవము సత్యము నిత్యము అనేటువంటి భ్రాంతితోనూ అజ్ఞానంతోనూ నీవు జీవిస్తున్నావు. ఇది సత్యము కాదు, నిత్యమైనటువంటిది కాదు, ఇది అసత్యమైనటువంటిది అనేటువంటి అనుభవము నీవు పొంది సత్యానుభవంలో మేల్కొనడానికి సత్యయుతమైనటువంటి శాశ్వతమైనటువంటి దైవ జీవితం నీవు జీవించాలి అనేటువంటి ఉద్దేశంతో మేరబావ మానవాళికి అనుగ్రహించినటువంటి ఈ సాధన విధానము, ఈ మేల్కొల్పు విధానం. అంచేత మీరు మేల్కొనడం అనేటువంటి ప్రక్రియ ఒక క్రమమైనటువంటిది. ఆ క్రమంలో మీరు ప్రథమ స్థాయికి చేరుతున్నారు. అంటే ప్రాణాయామ ప్రక్రియ ద్వారా, ఎరుక ద్వారా నీవు తీసుకున్నటువంటి గాలిలో ఉన్నటువంటి ప్రాణశక్తి యొక్క ఎరుకను పొందుతున్నావు. గాలి తీసుకునకుండా ఎవరు బ్రతకలేదు, అందరూ గాలి తీసుకుంటూనే ఉన్నారు. మరి ఎంతమందిగా ఎరుకున్నది, ఏవే తీసుకున్నది? కాసేపు ముక్కు తిప్పడేసి గాలి నడవకపోతే అప్పుడు ఉక్కిరి బిక్కిరవుతావు. అప్పుడు తెలుస్తుంది గాలి వల్ల నేను బ్రతుకుతున్నాను, ఈ గాలి తీసుకోలేకపోయినట్టయితే బ్రతుకు లేదు అని నీవు తెలుసుకున్నావు. అప్పుడు ఎక్కువ వస్తుంది. అది అటువంటి ముక్కు తిప్పడది ఏమీ లేకుండానే అత్యంత సహజంగా నీవు తీసుకునేటువంటి గాలి యొక్క ఎరుక ఇస్తుంది ఈ అనులోమ విలోమ ప్రాణాయామం. నీవు తీసుకున్నటువంటి గాలి ఒట్టి గాలి కాదు, ప్రాణశక్తితో కూడినటువంటి ప్రాణవాయువు. నేను మన మిత్రులు చెప్పారు చూడండి, గుండె ఆగిపోతున్నటువంటి సమయంలో ప్రాణవాయువు అప్లై చేసినట్టుగా తాత్కాలికంగా, అలాగే తాత్కాలికంగా ప్రాణవాయువు అప్లై చేసేటప్పటికీ తన సహజమైనటువంటి ఆ ప్రాణశక్తి జాగృతమవుతుంది, వ్యక్తమవుతుంది. ఇప్పుడు నువ్వు తీసుకునేటువంటి గాలిలో ఉన్నటువంటి ఆ ప్రాణశక్తి నీకు తెలియబడుతుంది. ఎక్కడ? నీ హృదయంలో. నీ హృదయం చేరే ముందే కంఠస్థానంలో ప్రాణం ఉన్నది. అక్కడ శక్తి ఓడలే స్థానం, ప్రాణశక్తి యొక్క ఓడలే స్థానం కంఠం. అక్కడ సూక్ష్మ చైతన్యపు రహస్యములన్నీ కూడా నీకు తెలియబడుతుంది. సూక్ష్మ చైతన్య భూమికల్ని మేర్బాబా తెలియజేసినటువంటి 1, 2, 3 భూమికలలో ఉండేటువంటి రహస్యములన్నీ కూడా నీకు ఈ కంఠస్థానం దగ్గర ప్రాణశక్తి నీకు ఎరుకనిస్తుంది, నీ అనుభవాన్ని తీసుకొస్తుంది. ఆ ఎరుక కలిగి ఉన్నటువంటి స్థితిలో నీకు ప్రాణశక్తి ఎంతో సహాయం చేస్తుంది. నీ అవసరాలన్నీ తీర్చేస్తుంది. ఏ కోరిక లేకుండానే నీ అవసరాలన్నీ తీర్చేస్తుంది ప్రాణశక్తి. కంఠస్థానం చేరి కంఠస్థానంలో నీ ఎరుకలో ఉన్నటువంటి ప్రాణశక్తి. ఎవరు మేల్కొనడం ప్రారంభించారో, మేల్కొనడంలో ఫస్ట్ స్టెప్ లో ప్రారంభించారో, మొదటి అడుగు వేశారో, అప్పుడు బాహ్య ప్రపంచం యొక్క అవసరం జీవితాన్ని గుర్తిస్తాడు. బాహ్య అవసరములు లేని అనుభవాన్ని పొందుతాడు. ఎందుకంటే ఏ కోరిక లేకుండానే తన అవసరములన్నీ అక్కడ తీర్చబడతాయి అత్యంత సహజముగా. అందువల్ల
ఈ ప్రాణశక్తి మీకు సహాయం చేస్తుంది. ఇక ప్రాణశక్తి యొక్క ఎరుక సహజంగానే ప్రాణవాయువు ద్వారా అంటే గాలి ద్వారా ప్రాణశక్తి వెళ్తూ మనం తీసుకుంటున్నాం, మనలో ప్రవేశిస్తుంది. దాని యొక్క ఎరుకను మనం పొందడానికి చిన్న కృషి చేయాలి.
అనేకమైనటువంటి అనుభవానికి కారణమైనటువంటి నీ స్థితి నీకు తెలియబడడానికి ఇంకొంచెం ముందుకు తీసుకెడుతుంది. అలా ముందు పడేటప్పటికీ హృదయం చేరుతుంది. ఈ ప్రాణి హృదయం చేరిన తర్వాత మరి అక్కడి ప్రాణశక్తి చేసేటువంటి పని ఒకటి హృదయం చేరుతుంది. హృదయం చేరినటువంటి ఎరుకని పుట్టుతుంది. ఇక అక్కడ ప్రాణశక్తి చేసే పని ఏమిటి? నీకు సహాయం చేస్తుంది. కంఠస్థానంలో ఉన్నప్పుడు అక్కడ ఎరుకలో ఉన్నటువంటి నీ ప్రాణశక్తి నీ కోరికలని పెంచేస్తుంది. ఇక నీవు ఏమీ కోరనక్కర్లేదు. ఇక హృదయస్థానం చేయనటువంటి ప్రాణశక్తి ఏమి నీకు సహాయం చేస్తుంది అంటే భగవంతుడిని ప్రేమింపజేస్తుంది. భగవంతుడిని ఫీల్ అవ్వగలుగుతాం. భగవంతుడిని ఏ కోరిక లేకుండా ప్రేమించగలుగుతాం. ఇప్పుడు మీరు కోరికలతో చేస్తున్నారు దేవుడి దగ్గరికి, కోరికలు వెళ్ళబోసుకుంటున్నారు. ఈ కోరికలు తీర్చమని దేవుడిని. కానీ ఏ దేవుడు మీ కోరికలు తీర్చడు. నేను నిజం చెప్తున్నాను వినండి. మీ ఏ కోరికలు దేవుడు తీర్చడు. మీరు నివ్యపరచినటువంటి మీ స్థితి ఏదైతే ఉన్నదో అదే ఈ కోరికలను అవసరానుగుణ్యంగా తీరుస్తుంది. అవసరం లేకపోతే నిర్లక్ష్యంగా ఊరుకుంటుంది. ఇక్కడ హృదయం చేరినటువంటి ప్రాణశక్తి భగవంతుడిని అత్యంత సహజంగా ప్రేమింపజేస్తుంది. ఇది చేత అలా ప్రేమించడానికి ఆపైకములుగా నిలిచి ఉన్నటువంటి ఈ అక్షవర్గములు అనేటువంటి వీటన్నింటినీ కూడా ఈ చిత్తవృత్తుల్ని ప్రయత్నం చేసేస్తుంది. నీకు తెలియదు హృదయం అంటే ఏదో రక్తప్రసరణకు ఉపయోగించేటువంటి లబ్డమని ఉపయోగిస్తుండేటువంటి ఇంద్రియం అనుకుంటున్నారు తప్ప అందులో అనంతమైనటువంటి దైవశక్తి మిమ్మల్ని ఉండదని తెలియదు. దైవం యొక్క స్థానం అది హృదయం. అదే నా నిజస్థానమని అనుకుంటున్నాను. కానీ నాకు అపరిచితులైనటువంటి వాళ్ళందరినీ అక్కడ కూర్చోబెట్టి తీసుకొచ్చి మరి ఒక అమెరికానికి అది బయటికి పంపించేసినట్లయితే నేను వస్తాను, ఉద్యోగం చేస్తాను అంటుండేవారు. మేరకు నీ ఇక్కడ ప్రాశక్తి హృదయంలో ఇచ్చిందంటే నీవు గుర్తించనంత వరకు, నీ సేవకుని యొక్క ప్రవృత్తి నీవు గుర్తించినంత వరకు నీవు ఉపయోగపడడు. నీ సేవకుడిని అతని యొక్క సేవ ధర్మమును నీవు గుర్తించినప్పుడు నీకు ఏ సేవైనా చేయగలుగుతాడు నీ అవసరానికి అనుగుణ్యంగా. అదేవిధంగా ఆ ప్రాశక్తిని హృదయంలో నీవు గుర్తించినంత వరకు అది నీకే సహాయం చేయదు. హృదయం చేరుతుంది కానీ ఏ సహాయం చేస్తుంది? ఈ సంస్కారాలను నిలుపు చేయడానికి, ఈ సంస్కారయుతమైనటువంటి అనుభవాలు పొందడానికి, చూడడానికి, వినడానికి, మాట్లాడడానికి ఆ శక్తి నియోగపడుతుంది. అంతే తప్ప ఆధ్యాత్మిక అనుభవానికి మాత్రము నీకు అది ఉపయోగపడదు. ఇప్పుడు నీవు ఎరుక కలిగి ఉన్న కారణం చేత తన స్వీయ శక్తితో నీకు సహాయం చేస్తుంది. ఏం చేస్తా సహాయం అంటే భగవంతుడిని ప్రేమింపజేస్తుంది అత్యంత సహజంగా. అలా నీవు భగవంతుడిని ప్రేమించడానికి ఆటంకములుగా ఉండేటువంటి ఈ సంస్కారములను, ఈ అక్షవర్గములను నీ హృదయం నీకు ఇష్టం లేకపోయినా, నీకు తెలిసినా తెలియకపోయినా నీ హృదయంలో చేరు ఉన్నటువంటి ఈ అక్షవర్గములన్నింటినీ కూడా తన జ్ఞానాగ్ని చేత రహిత చేసేస్తుంది. ఆ
భగవంతుణ్ణి ప్రేమించగలుగుతావు ఏ కోరికలు లేకుండా. ఏ కోరికలు లేకుండా భగవంతుణ్ణి నీవు ప్రేమించగలుగుతావు. అప్పుడు ఇది హృదయంలో జరుగుతుండేటువంటి. ఇక నీకు అక్కడ కోరికలు లేవు, భగవంతుడిని ప్రేమించడానికి నీవు సంసిద్ధమయ్యావు. అయినా ప్రేమింపబడే భగవంతుడు ఇంకా వ్యక్తం కాలేదు. ఎందుకని? మన హృదయం భగవంతుడి యొక్క స్థానం కదా. భగవంతుడి స్థానంలో శక్తి యొక్క సహాయంతో, శక్తి యొక్క ఎరుకలో నీవు భగవంతుడిని ప్రేమించడానికి సిద్ధమయ్యే ఉన్నావు. అయినప్పటికీ కూడా మరి ప్రేమింపబడే భగవంతుడి తాల్పడటం లేదు. ఇంకేత నేను, నాది, నావారు అనేటువంటి ప్రవృత్తితో కూడినటువంటి ద్వంద్వం ఉన్నది. ఇంకా ఇంకేత మనస్సు యొక్క ద్వేషిస్తున్నది. అంటే ఈ హృదయంలో పౌరపోటీగా ఉండేటువంటి మనస్సు యొక్క ద్వేషిస్తున్నది. ఈ మనస్సు యొక్క స్థితి, మనస్సు యొక్క స్థానంలో నువ్వు అధిగమించాలి. మనస్సు యొక్క స్థానం నువ్వు పూర్తిగా అధిగమించిన తర్వాత ఈ మనస్సు పౌరపోటైనటువంటి హృదయము వీటిని అధిగమించగలుగుతావు. అధిగమించిన తర్వాత ఇక నీవు లేవు, నీవెవరు లేవు, నీదనేది ఏం చేయగలరు. ఇక నీ అస్తిత్వము ఎక్కడ కలుస్తుంది? ఆనంద దైవీ చైతన్యమైనటువంటి భగవంతుని యొక్క అస్తిత్వంలో నీ అస్తిత్వము ఒకటైపోతుంది. అప్పుడు భగవంతుడిని ప్రేమించవలసినటువంటి విధముగా నీవు ప్రేమించగలుగుతావు. నువ్వు ప్రేమించడానికి సిద్ధంగా ఉన్నా ప్రేమపడేది, ప్రేమింపబడే ప్రియముడేది. అది ఆరోగ్యతని భూగానుభవంలో కాదు.
ముదిరి 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 ఇప్పుడు నన్ను ఎవరు పాలు చేస్తుంది, నన్ను బాధ పెడుతుంది అని నేను గుర్తించినప్పుడు దాని యొక్క ప్రభావం సాగిపోతుంది, తగ్గిపోతుంది. అందుకోసముగా మెహర్ బాబా ఈ డివైన్ థీమ్ మెడిటేషన్ ఇచ్చారు. అలాగే కొంత ప్రమేయం తగ్గినా, కొంత ప్రేరణ తగ్గినా అక్కడ నీవు సత్యంలో మేల్కోవడం లేదు, తొలగవలసినటువంటిది దొరుకుతుంది తప్ప పొందవలసింది నీకు పొందడం లేదు. అక్కడ ఈ మేల్కోటి విధానంలో తొలగిపోయింది, ఎలాగా తొలగిపోయింది, నువ్వు తొమ్మిది పొందవలసింది పొందాలిగా. ఆ పొందవలసినటువంటి పొందడం కోసం ఉద్దేశించి ఇప్పుడు ఆంతరిక మార్గములకు సంబంధించినటువంటి ఈ రహస్యాలు మనం వ్యక్తం చేసుకుంటున్నాం. అంతర్ముఖులు అవుతున్నాము క్రమక్రమంగా. గతంలోనూ అంతర్ముఖులయ్యారు, కానీ ఇంకా భౌతిక ప్రపంచం లేదు, వాళ్ళకి భౌతిక ప్రపంచానుభవం లేదు. కానీ ఇప్పుడు భౌతిక ప్రపంచంలోనే ఉంటున్నాం, భౌతిక చైతన్యానుభవంలోనే ఉంటున్నాం, భౌతిక జీవితంలో జీవిస్తున్నాం. అయినప్పటికీ కూడా మనం అంతర్ముఖులమై ఆధ్యాత్మిక రహస్యానుభవములను అనుభవించడం కోసం, యుక్త అనుభవించడం కోసము అంతర్ముఖం అవుతున్నాము. అది ఇప్పుడు మెహర్బాబా అనుగ్రహించినటువంటి విశేషం. ప్రాణాయామ ప్రక్రియలో అయం బీజాక్షరము, అయం అనేటువంటి ఈ శక్తి బీజాక్షరాన్ని స్మరించడం ద్వారా మనకు శక్తి యొక్క సహాయము ఎరుగుతో లభిస్తుంది. ఇది ఆధ్యాత్మిక మార్గమునకు సత్యానుభవంలో ప్రవేశించడానికి, మేల్కొనడానికి ఒక విధమైన సాధారణమైనటువంటి వ్యక్తులకు కూడా ఇది ఎంతగానో సహకరిస్తుంది. అనేక రంగాల్లో నైపుణ్యాన్ని సంపాదించుకుంటారు, అభివృద్ధికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా వారు అభివృద్ధి చెందలేకపోతూ ఉంటారు. సహజంగా ఏమిటో కారణం తెలియదు. ఏం ఆటంకములుగా వస్తున్నారు, ఎవరు ఆటంకపరుస్తున్నారు, ఈ విషయాలు ఏమీ తెలియకుండానే వారు పురోగమించలేకపోతున్నారు అనేక అనేక రంగాల్లో. అటువంటి వారు కూడా ఉదయం లేచి లేవగానే పక్కపై ఉండే ప్రశాంతంగా ఈ బీజాక్షరమును, అయం అనేటువంటి బీజాక్షరమును మనస్సంతా నింపుకొని అయం 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 అనేటువంటి బీజాక్షరాన్ని కొన్ని నిమిషములు స్మరణ చేసినట్లయితే ఆ స్మరణ ద్వారా ఈ బీజాక్షర సంబంధమైనటువంటి శక్తి నీ యొక్క పెరుగుదలకు ఆటంకంగా ఉండేటువంటి స్థితులను తొలగింపజేసి నీకు సహాయం చేస్తుంది. నువ్వు పెరగడానికి నీకు సహాయం చేస్తుంది. ఎందుకంటే బయట వారు ఆటంకం కలిగిస్తున్నారు, బయట ప్రభుత్వం ఏవో ఆటంకం కలిగిస్తున్నది అని భ్రమిస్తున్నారే తప్ప బయట నుండి ఏమీ జరగదు. ఆటంకములు కలిగిపోయి
చేసుకోవచ్చు. ఆధ్యాత్మిక దృక్పథం కాకపోయినప్పటికీ కూడా భౌతికంగా ఎదగాలనుకునేటువంటి వాడు, భౌతికంగా పెరగాలనుకునేటువంటి వాడు కూడా దీనిని ఉపయోగించుకోవచ్చు. ఇది హృదయ సంబంధమైనటువంటి సంస్కారాలను, ఆటంకములను తొలగింపు చేయడమే కాకుండా ఈ శక్తి బీజము మనసును కూడా సంస్కరిస్తుంది. మనసును సంస్కరించి మనసులో నీకు అవసరమైనటువంటి మంచి ఆలోచనలను వ్యక్తం చేస్తుంది. ఆ ఆలోచన ఆరోగ్యమైనటువంటి జీవితాన్ని నీవు జీవించడానికి అది సహకరిస్తుంది. అందుచేత ఆధ్యాత్మిక దృక్పథంతోనైనా లేదా భౌతిక దృక్పథంతోనైనా ఎవరైనప్పటికీ కూడా ఈ ఐదు అనేటువంటి ఈ శక్తి బీజమును స్వీకరించి పునరుచ్చారణ చేసినట్లయితే ఆటంకములు తొలగుతాయి. అందుకు ఉపయోగపడుతుంది. నీ యొక్క హృదయం చేరినటువంటి శక్తిని కలిగి ఉంటుంది. హృదయం చేరినటువంటి ఈ ప్రాణశక్తి హృదయంలో నిన్ను భగవంతుడిని ప్రేమింపజేస్తుంది. భగవంతుడిని ప్రేమించడానికి ఆటంకములుగా నిలిచినటువంటి ఈ అక్షరకములను నీ హృదయంలో నిక్షిప్తమైనటువంటి ఈ అక్షరకములన్నింటినీ కూడా నిర్వహించవలసింది. ఈ కామం ప్రదాతులు అనేటువంటి ఈ అక్షరకములను నిర్వహించి చేసేస్తుంది ఈ శక్తి. అక్కడ నుండి మరి తనకి హృదయంలో తాను చేసే పని పూర్తయింది. నిన్ను భగవంతుడిని ప్రేమింపజేయడానికి యుక్తుడు చేసింది. ప్రేమ కాటకములుగా అనేటువంటి అక్షర కర్మలను నష్టం చేసింది. ఇంకా తాను చేసే పని లేదు. ఇంకేమిటి నా పని అని పని కోసం వెతుక్కుంటుంది. ఇంకే సహాయం చేయాలి అదే పని కోసం వెతుక్కునేటప్పటికీ నెమ్మదిగా సుషుమ్న ఒక రహస్యమైనటువంటి నాడి ఓపెన్ అవుతుంది, వ్యక్తమవుతుంది. నెమ్మదిగా ఈ శక్తి అందులో ప్రవేశిస్తుంది. ఏ హృదయంలో, ఏ వ్యక్తి యొక్క హృదయంలో ఈ శక్తి తెలియబడిందో, ఎరుకలో తెలియబడిందో ఆ వ్యక్తి పూర్తిగా ఆధ్యాత్మిక దృక్పథమే కలిగి భగవంతుడే సత్యము అనేటువంటి పూర్తి ఎరుకతో జీవిస్తున్నట్లయితే ఈ శక్తి సుషుమ్న నాడి ద్వారా ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేస్తుంది. ఊర్ధ్వముఖంగా ప్రయాణం ప్రారంభించిన తక్షణము వ్యక్తికి అనుభవనీయమైనటువంటిది అనాహతం. అంటే అన్స్ట్రక్ట్ మ్యూజిక్ అన్నారు మీద పాపం. ఈ అనాహత చక్రం అన్స్ట్రక్ట్ మ్యూజిక్ అని తెలిసారు మీద పాపం. అది దాచిపడుతుంది. ఆ యువకులు ఆ అనుభవంలో మేరపోగా 44 సంవత్సరములు మౌనంలో ఉన్నారు. ఆ మౌనము ఈశ్వరీయ మౌనం అన్నారు అని అనుకోవడమే తప్ప మౌనం అంటే ఎప్పుడో తెలియదు. ప్రతి సంవత్సరం జూలై 10వ తేదీని మేరపోగా మౌనం ప్రారంభించారు కనుక
దగ్గర శక్తి యొక్క ఎరుకలో మౌనము మనకు తెలియబడుతుంది. మౌనము వాస్తవికమైనటువంటి మౌనం, సైలెన్స్, ఆ మౌనము మనకు తెలియబడుతుంది. మౌనము తెలియబడినటువంటి అనుభవంలో నీ ప్రక్కన అందరూ పోయినా ఏమీ తెలియవు. నీకు నువ్వు అనాథ శబ్దము, శబ్దములకు శబ్దము, ఆది శబ్దము, మేరబాబా విడుదల చేస్తామని తెలియజేస్తూ ఉండేవారు కదా. ఆ శబ్దములకు శబ్దమైనటువంటి ఆ మౌన శబ్దము నీ అనుభవంలోకి వచ్చినప్పుడు నువ్వు మెలుపుగానే ఉన్నా, వేపుతూనే ఉన్నా, నీకు బాహ్యమైనటువంటి ఏ శబ్దములు నీకు వినిపించవు. ఆ శబ్దమును, అనాథ శబ్దము వింటూ ఎంతో ఆనందానుభూతులు నిలిపోయిస్తావు. నిజమైనటువంటి ఆనందం అంతా నిన్న మౌనంలోనే ఉంది. ఆ రియల్ సైలెన్స్ లోనే నిజమైనటువంటి ఆనందము. ఆనందం యొక్క వాస్తవిక రుచి అక్కడే నీవు అనిపించగలుగుతావు. ఎందుకు ఈ మౌనము, ఎందుకు ఈ మౌనం అవసరం అంటే మౌనము ద్వారానే శబ్దము యొక్క రహస్యం తెలియబడుతుంది. శబ్దం యొక్క రహస్యం ద్వారానే ఆధ్యాత్మిక రహస్యములన్నీ కూడా నీకు తెలియబడతాయి. అందుకని ఆధ్యాత్మిక కేంద్రములకు సంబంధించినటువంటి ఈ రహస్యములని తెలియడం కోసము ప్రప్రథమముగా ఈ అనాహత శబ్దము నీవు తెలుసుకోగలుగుతావు. ప్రప్రథమముగా హృదయకోశం నుండి సుషుమ్నాకు ప్రయాణం చేసేటువంటి ప్రథమ స్థితిలో ఈ అనాహత శబ్దము, శబ్దములకు శబ్దమైనటువంటి అనాహతం నీవు తెలియబడుతుంది. అత్యంత ఆనందానుభూతిలో మునిగిపోయి ఉంటావు. శబ్దము
అంతగా ప్రేమించినటువంటి ఆధ్యాత్మిక ప్రతినిధుల్లో ఎవరో పెట్టారు. ఆయన ఆస్ట్రేలియా దేశస్థుడు రాజేంద్ర రాఘునాథ్. ఆయన మేఘాలలో ఆ సౌందర్యం దర్శించాడు. అంటే అనాహత స్థితిని అన్స్ట్రక్ట్ మ్యూజిక్ చదివించాడు మేఘాలలో ఆయన. ఈ విధంగా ఆధ్యాత్మిక దృక్పథంతో భగవంతుడే సత్యము, అన్యంత అసత్యము, ప్రాతినిధ్యము అని ఇదంతా కాకలేక మాదిరి తొలగింపజేసుకున్నటువంటి వ్యక్తుల యొక్క అనుభవంలో ఈ శక్తి యొక్క ఎరుకలో వారు ఊర్ధముఖంగా ప్రయాణం చేస్తారు. ఇంకా ఊర్ధముఖంలోనే ప్రయాణం చేసి అనేక ఆధ్యాత్మిక రహస్యానుభవాన్ని పొందుతూ ఉంటారు. అలాగే ప్రప్రథమైనటువంటి అనుభవము సైలెన్స్, మౌనం, అనాహతం. ఇంకా భౌతికమైనటువంటి విద్యుత్ ధర్మము ఉన్నవి. విద్యుత్ ధర్మం నిర్వహణ చేసుకోవాలి. అది పూర్తయిన తర్వాతనే నేను గమ్యములకు ప్రయత్నం చేయాలి. అందుకని నా అనుభవంలోకి వచ్చినటువంటి, నా యుద్ధలకు వచ్చినటువంటి నా ఈ శక్తిని నా యొక్క విద్యుత్ ధర్మం నిర్వహణకు వినియోగించుకుంటాను అనేటువంటి దృక్పథము కలిగినటువంటి వ్యక్తులు దిగువముఖంలో ప్రయాణం చేస్తారు. ఆ దిగువముఖంలో ప్రయాణం చేసేటప్పటికీ ఆ శూన్య నాటిలో అనాథ చక్రమునకు దిగు ఉండేటువంటి కేంద్రం యొక్క అనుభవంలో వారు ప్రవేశిస్తారు. అలా ప్రవేశించేటప్పటికీ కొంతమంది సూర్యోపాసకులు ఉంటారు, సూర్య నమస్కారాలు చేస్తూ ఉంటారు. సూర్యుడు ప్రత్యక్ష దైవము అని సూర్యుడిని ప్రార్థిస్తూ ఉంటారు. సూర్యుని రహస్యం తెలియజేసేటువంటి అక్షుపనిషత్తు ఉంది. ఆ అక్షుపనిషత్తుని ఆధారంగా చేసుకుని సూర్యోపాసన చేస్తూ ఉంటారు. కొంతమంది బాహ్యంగా అర్పించేటువంటి సూర్య భగవాను అర్చన చేస్తూ ఉంటారు, సూర్యోపాసన చేసుకుంటూ ఉంటారు. ఆ వ్యక్తి దిగుముఖంగా ప్రయాణం చేసి, అంటే శిక్షణార్థం నుండి దిగుముఖంగా ప్రయాణం చేసుకునేటువంటి వారికి ఈ సూర్యుని యొక్క రహస్యం తెలియబడుతుంది. ఈ సూర్యుని యొక్క రహస్యం తెలియబడేటప్పటికీ ఆ నాడి, సూర్య నాడి, ఈ నాడుల్లో 72,000 నాడులు ఉన్నాయి అని చెప్పుకున్నాం కదా ఆధ్యాత్మికంగా. అందులో ఈ సూర్య నాడి ఓపెన్ అవుతుంది. సూర్యనాడి ఓపెన్ అయ్యేటప్పటికీ ఇంకా ఒకటి సూర్యుని యొక్క ప్రకాశం అంతా కూడా తనలోనే ఉన్నదనేటువంటి అనుభవం తాను అనుభవిస్తాడు. ఆ సూర్యుని యొక్క ఆ తేజశక్తి తను జీవింపజేస్తుంది అనేటువంటి అనుభవాన్ని పొందుతాడు. అప్పుడు తన అనుభవంలో వ్యక్తమైనటువంటి ఈ సూర్యకాంతిలో ప్రపంచమంతా కాంతిమయంగా దర్శించగలుగుతాడు. బాహ్యమైనటువంటి సూర్యుడు ప్రకాశిస్తున్నప్పుడే ప్రపంచమంతా కనిపిస్తుంది తప్ప ఆయన పశ్చిమ దిశగా వెళ్ళి మనకి అగుపెట్టినటువంటి స్థితి వచ్చేటప్పటికీ ఈ ప్రపంచం అంతా చీకటైపోతుంది. కానీ తాను ఉన్నటువంటి ఆ సూర్య తేజస్సు అది గర్వించేది కాదు. రాత్రి అయినా పగలైనా ఎప్పుడూ ప్రకాశమానమై ఉంటుంది. పగలైనా ప్రపంచమంతా ప్రకాశమయమై ఉంటుంది, రాత్రి అంతా కూడా ప్రకాశమానమై ఉంటుంది. మనకి ముగ్గురిలో ఏం అక్కర్లేదు. ఆ వ్యక్తికి అంతా ప్రకాశమే. ఆ వ్యక్తి ఎక్కడుంటే కదా ప్రకాశమే ఉన్నది. ఈ విధమైనటువంటి ఈ ప్రకాశాత్మకమైనటువంటి అనుభవాన్ని పొందుతాడు. అంటే ప్రపంచానుభవంలో ఉంటూ తన యొక్క విద్యుత్
ఉన్నట్టుగా ఉంటుంది సాధారణంగా. కానీ అనుభవంలో ప్రవేశించేటప్పటికీ కొంచెం కాకపోతే కొంచెమైనా ఈ రహస్యం అంతా తేటతలమైపోతుంది. ఇంకా అంతకన్నా దిగువ ప్రయాణము ఆధ్యాత్మిక జిజ్ఞాసు, ఆధ్యాత్మిక సాధకుడు చేయడు. ఎందుకంటే తన అన్వేషణ అంతా భగవంతుడి గురించి కాబట్టి, భగవంతుడి గురించి తెలుసుకోవడానికి తన అన్వేషణ అంతా తాను ఆచరిస్తున్నాడు కాబట్టి, అందుకంటే దిగువకి వెళ్ళినట్లయితే శుద్ధ విద్యలు వస్తాయి. శుద్ధ దేవతలు దాచబడతారు. ఎందుకంటే 3 దేవతలు మామూలుగా ఉన్నారు, బయట ఎక్కడా లేరు. దేవతలు దెయ్యాలు ఇవన్నీ మనలో ఉన్నాయి. దేవతలు ఉన్నారు, నాడేతో ఉన్నారు, దెయ్యాలన్నీ మన మనసు రూపంలో ఉన్నాయి. అందు తప్ప ఇవన్నీ బయట ఎక్కడా లేవు, మనలోనే ఉన్నాయి. అంటే మణిపూరిక చక్రం అనేటువంటి ఆ కేంద్రం నుండి కిందకు వెళ్ళే కొద్ది ఈ శుద్ధ దేవతలు దాచబడతారు, ప్రేమింపజేస్తారు, ఆకర్షింపజేస్తారు, మార్గాన్ని తొలగింపజేస్తారు. అంచేత అక్కడ సాధారణంగా అంతకు దిగువకి వెళ్ళదు. ఆధ్యాత్మిక దృక్పథంతో భగవంతుడిని విశ్వసించి ప్రేమించడానికి యుక్తులైనటువంటి నిజముఖులకి శత్రువు ఎప్పుడూ సహాయకారిగానే ఉంటాడు కాబట్టి ఇంకా దిగువకి వెళ్ళనివ్వరు, మార్గం తప్పనివ్వరు. మేరబాబా ప్రేమికులు చాలా జాగరూకులై ఉండాలి. ఎందుకంటే అమాయకమైనటువంటి గొర్రె పిల్లలు లాంటి వాడు మేరబాబా ప్రేమికులు. లౌక్యం మర్చిపోయాడు. దేవుడే సత్యము, బాబాయే సత్యం. ఈ లౌకికవాదులు కొంతమంది తోడేడుగా అనేక వేషములు ధరించి మనం అధిగూర్చేస్తున్నారు. ఇక్కడ మనం చాలా జాగరూకులమై ఉంటేనే తప్ప మనం మేరబాబా కుంగను గట్టిగా పట్టుకుని ఉండలేదు. అయితే ఇన్ని ఆకర్షణలు మనం కల్పిస్తున్నప్పటికీ కూడా, ఎంతమంది వచ్చి ఎన్ని ప్రలోభాలు మనకి చూపిస్తున్నప్పటికీ కూడా మనము ఆశలకు గురి కాకుండా, వాళ్ళకు లోను కాకుండా భగవంతుడే నమ్ముకుని భగవంతుని యొక్క వ్యక్తిరూపమైనటువంటి మేరబాబాని పరిపూర్ణంగా విశ్వసించి ఆయన ప్రేమించడంలో